హాయ్ ఫ్రెండ్స్, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. స్ట్రాబెర్రీ అండి 5 లేదు అంటే 6 తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు 1 కప్పు. సబ్జా నానబెట్టి తీసుకోవాలండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. కాచి చల్లార్చిన పాల్లో 6 లేదా 7 ఖర్జూరం నానబెట్టి తీసుకుందామండి. ఐస్ క్రీమ్ అండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని స్ట్రాబెర్రీస్ వేసుకుందామండి. డేట్స్ వేసుకుందాము. పాలల్లో నానబెట్టి తీసుకున్నాం కదండి, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందామండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదండి, కొన్ని పాలు కూడా వేసుకుందాము. పాలు వేసుకొని 1 స్పూన్ ఐస్ క్రీమ్ వేసుకుని మరలా మిక్సీ పట్టుకుందామండి. మిగతా ఈ పాలన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసి తీసుకుందామండి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు గ్లాస్లోకి వేసేసుకుందాము. పైన సబ్జాలు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకోవచ్చండి. పిల్లలైనా చేయడానికి బాగుంటుంది. చాలా సింపుల్గా ఉంది. చూస్తున్నారు కదండి, అంతా మిక్స్ చేసేసుకుందాము. ఈ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.